ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. మరియు స్ఫటికము వలె మొరయునట్టి జీవజలము నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయెను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థతపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసొల్లయందుండును. రాత్రి ఇక నిన్నడు ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారి కక్కర లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారి యుగయుగముల రాజ్యము చేయుదురు. మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను, చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున ప్రతి వాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే ఆల్ఫాయు ఒమేగాయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించు జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరుచి చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కైనై ఉన్నాను. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పుగొనిన వానిని రానిమ్ము. ఇచ్చయించు వానిని జీవ జలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చుచున్నది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములలోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకై తోడై ఉండును గాక. ఆమేన్.